చారిత్రక ఖిల్లా రాజకీయాల్లో ఆయన తలపండిన నేత. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తనకు అనుకూలంగా మార్చుకోగల నేర్పరి అనే పేరుంది. 4 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని బడా నేత. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో హేమీలైన ప్రత్యర్థులను తన వ్యూహాలతో మట్టి కరిపించారు. రాజకీయ వ్యూహాలకు దిట్టగా పేరున్న ఆ నేత ఏమాత్రం రాజకీయ అనుభవం లేని అతి చిన్న వయసున్న ఓ మహిళా నాయకురాలి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయినా ఆ నేత తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అధికారం ఉన్నా లేకున్నా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ బడా నేత పరిస్థితి ఇప్పుడెలా ఉంది? లేట్ చేయకుండా చూద్దాం పదండి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేకత కలిగిన కీలక నేత. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజాక్షేత్రంలో గెలిచిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో టీడీపీలో, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ అధినేతతో సన్నిహిత సంబంధం కలిగి వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఎర్రబెల్లి. దిగ్గజ నేతగా ఎదిగిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అతి చిన్న వయసు ఉన్న మామిడాల యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. ఎందరో రాజకీయ దురంధరులు, హేమీలను ఓడించి చరిత్ర సృష్టించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ముందే రాజకీయ అరంగేట్రం చేసిన యువ మహిళా నాయకురాలి చేతిలో ఓడిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు 1984 డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1994, 99, 2004, 2008, 2014, 2018 వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎంపీ ధరావత్ రవీంద్రనాయక్ ను ఓడించారు. నియోజకవర్గంలో తన పట్టును చాటుకున్నారు. ఇంతటి రాజకీయ ట్రాక్ రికార్డున్న ఎర్రబెల్లి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్నారు. సొంత క్యాడర్, సొంత పార్టీ సర్వేలలోనే కాదు అన్ని పార్టీల సర్వేలోనూ తన గెలుపు ఖాయమని వెల్లడైతే ఎన్నికల ఫలితాల్లో వ్యతిరేక తీర్పు రావడం షాక్కి గురయ్యారు. ఈ విషయం వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలను హాట్ టాపిక్ గా మారింది. ఓటమికి కారణాలు విశ్లేషిస్తే కొన్ని చిన్న తప్పులు బయటపడ్డాయట. అతి విశ్వాసమే ఆయన ఓటమికి కారణమని చర్చ జరిగింది. వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో అన్ని తానే వ్యవహరించారు. ఒక దశలో జిల్లాలోని సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఎర్రబెల్లి లేకుండా, ఆయన ఆలోచన లేకుండా చిన్న పని కూడా చేయని పరిస్థితి ఉన్నట్టు టాక్ నడిచింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. పార్టీ ఓడిపోవడమే కాదు అధికారం కూడా చేజార్చుకుంది. 3 దశాబ్దాలకు పైగా ఓటమెరిగిన నేతగా పేరు పొందిన ఎర్రబెల్లి ఓటమి గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి తొలి వార్షికోత్సవాలు జరుపుకుంది. ఓటమి నుంచి బీఆర్ఎస్ కోలుకొని క్రమంగా టాప్ గేర్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఎర్రబెల్లి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఓ వెలిగిన నేత ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువతి చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకనే అంతగా బయటికి రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ చిన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు అడపాదడపా, అది కూడా కీలకమైన కార్యక్రమాల్లో తప్ప ఎక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మెజారిటీ పెంచుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల వలసలు మొదలయ్యాయి. ఎంపీ ఎన్నికలప్పుడు మార్చిలతో పాటు కీలక నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇదే క్రమంలో ఎర్రబెల్లి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే అధికార పార్టీలో ఉన్నత పదవి పొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా రాజకీయాలపై పట్టు బిగించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు సంకేతాలు వచ్చాయి. ఎర్రబెల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న అనుమానాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో ఉన్న వైరాన్ని మరింత పెంచేలా పాలకుర్తి కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ రెడ్డి పావులు కదిపినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడిచింది. అందుకే ఎర్రబెల్లి చేరికకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారాలు మూసేయడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్దామని ఎర్రబెల్లి అనుచరులు ఒత్తిడి చేసినట్టు టాక్. ఆ ప్రయత్నాలు సైతం ఫలించలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలో చేరికకు మార్గాలు మూసుకుపోవడం వల్లే ఎర్రబెల్లి కొంతకాలంగా నియోజకవర్గానికే కాదు జిల్లా రాజకీయాలకు కూడా పూర్తిగా దూరంగా ఉన్నట్టు టాక్ జరుగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన నిరాశ నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీని 3వ స్థానానికి తోసేసి నిత్యం జనంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఎర్రబెల్లి సైతం తప్పదన్నట్టు అప్పుడప్పుడు బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో తిరుగులేని కీలక నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో ఓటమి బాధ ఇప్పటికీ వెంటాడుతుంటే మరోపక్క పార్టీలో మునుపటి జోష్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగి హడావుడి చేసిన వారంతా ఇప్పుడు ఎర్రబెల్లి దగ్గరికి రావడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోలేక పార్టీ కేడర్ కుమిలిపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొత్త ఏడాదిలోనైనా ఎర్రబెల్లి ఓటమి బాధలో నుంచి బయటపడతారా? మునుపటి వైభవం కోసం ప్రయత్నిస్తారా? గేరు మార్చి టాప్ గేర్లో దూసుకుపోతారా? లేక కాంప్రమైజ్ అయ్యి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం సాగిస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.